డివైన్ నీకు ఎలాంటి కార్డ్ కట్టింగ్ అవసరమైనా చేసేస్తారు. ఇద్దరిని ఎవరి పాత్స్లో వాళ్ళని హ్యాపీగా మూవ్ ఆన్ అయ్యేలాగా డివైన్ని నేను ప్రార్థిస్తున్నాను. వీళ్ళిద్దరికీ సరైన కనెక్షన్ ఏంటి అనేది దయచేసి చూపించండి. అండ్ వీళ్ళిద్దరి సోల్స్లోనూ సబ్కాన్షియస్ మైండ్స్లోనూ వీళ్ళ లైఫ్స్లో మూవ్ ఆన్ అవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. అలాంటి అలైన్మెంట్ వీళ్ళకి దయచేసి క్రియేట్ చేయండి. ఏం జరుగుతోంది? చాలా నార్మల్గా ఉంది. ఉమ్. చూడు, ఏం జరుగుతోందో జాగ్రత్తగా గమనించి చెప్పు. ఎలిఫెంట్ తోసి అలాగా పడుకుతూ అతను చూస్తుంది. మళ్ళీ ఒక్కసారి ఇమేజ్ కనిపించింది. ఆ సిచ్యువేషన్లో అతన్ని ఫర్గివ్ చేయి, దయచేసి అతన్ని ఫర్గివ్ చేయి. ఆ మూమెంట్లో మీ ఇద్దరికి ఉన్న హేట్రెడ్ కార్డ్స్ కానీ ఎలాంటి కార్డ్స్ అయినా కానీ ఇప్పుడు రిమూవ్ అయిపోతున్నాయి. జాగ్రత్తగా గమనించు. రిమూవ్ అయిపోయి మీ ఇద్దరు ఫ్రీగా ఉన్నారు. ఫ్రీగా ఉన్నారు. మీ ఇద్దరు చాలా మంచి స్నేహితుల్లాగా ఉన్నారు. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా మీ జీవితాల్లో మీరు కంటిన్యూ అవుతున్నారు. ఈర్ష్య, ద్వేషం ఇలాంటివి అన్నీ సంపూర్ణంగా వదిలేస్తున్నారు. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఉమ్. ఆయన మెసేజ్లో, ఆయన ఈమెయిల్లో ఏంటి? మనం ఎప్పటిలాగే ఫ్రెండ్స్గా ఉందాం అన్న మెసేజ్ ఉమ్. గుర్తొస్తుంది. ఉమ్. ఓకే.
ఏం చేస్తున్నారు డివైన్? మీ ఇద్దరు ఎనర్జీస్ని ఎలా క్లెన్స్ చేస్తున్నారు చెప్పు. ఏమీ తెలియట్లేదు. ఓకే. నార్మల్గా ఉంది. నార్మల్గా ఉంది. హీలింగ్ ఇందాక అయిపోయిందా? ఎంతవరకు జరగాలో ఆ హీలింగ్ అంతా జరిగిపోయింది. ఇక్కడ తెలుస్తుంది. మ్మ్. నీ మణిపూర చక్రంలోను, అనాహత చక్రంలోను, అలాగే దాని మధ్యలోను నీ ఫీలింగ్స్ ఎక్కడైతే స్టక్ అయిపోయి ఉన్నాయో, నీ ఎమోషన్స్, నీ బాధ ఎక్కడైతే స్టక్ అయిపోయి ఉందో అది అంతా దయచేసి ఇప్పుడే డివైన్ని తీసేయవలసిందిగా కోరుకుంటున్నాను. లైట్ కనిపిస్తుంది. రెడ్ కనిపిస్తుందా? లైట్. లైట్ కనిపిస్తుంది. ఓకే. ఓకే. పెద్దగా ఉంది. ఎలా ఉంది? నిద్ర వస్తున్నట్టు కదా. ఓకే, రిలాక్స్ అవ్వు కంప్లీట్గా. అతనికి కూడా హీలింగ్ చేశారు చూడు. ఎక్కడ ఇచ్చారు చూడు అతనికి హీలింగ్ ని. తను బ్యాక్ లో ఇచ్చారు. ఓకే. ఇద్దరి నుంచి ఎమోషన్స్ రిలీజ్ అయ్యాయా? నాకు హార్ట్ చక్ర దగ్గర ఇంకా కొద్దిగా తెలుస్తుంది అండి. కంప్లీట్ గా ఇస్తున్నారు చూడు.
పూర్తిగా శరీరం నిండా హీలింగ్ తీసుకో. ఎప్పుడైనా ఇంకా మరి ఏ జన్మలో అయినా ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా అవి కూడా రిమూవ్ అయిపోతున్నాయి. జాగ్రత్తగా గమనించుకో. నీలోని ఏ భయమైనా, ఎలాంటి భయమైనా, ఎక్కడ దాగి ఉన్నా అవన్నీ రిలీజ్ అయిపోతున్నాయి. జాగ్రత్తగా గమనించుకో. ఎక్కడెక్కడ రిలీజ్ అవుతున్నాయి చూడు. మా హస్బెండ్ కనిపిస్తున్నాడు. మ్హూ. చూడు ఎక్కడ కనిపిస్తున్నారు. ల్యాప్టాప్ పెట్టుకుని కనిపిస్తున్నాడు. ఓకే. ఎక్కడ? ఈ లైఫ్లోనా లేదా ప్రీవియస్ లైఫ్లో నుంచి వచ్చారా? జాగ్రత్తగా గమనించు. నీకు అతనికి ఉన్న సంబంధం ఏంటి గమనించు. ఇప్పుడున్న ఏంటి? ఇప్పుడున్న సందీప్ కనిపిస్తున్నారు. ఓకే. ఓకే, నో ఇష్యూ, నో ఇష్యూ. నీకు పూర్తిగా హీలింగ్ అయిపోయిన తర్వాత చెప్పు. డియర్ డివైన్, ఈమెని బయటకి తీసుకురావచ్చా? దయచేసి చెప్పండి. వాళ్ళు నవ్వుతూ కనిపిస్తున్నారు. మా కజిన్ ఓకే. ఎందుకు కనిపిస్తున్నారు? జాగ్రత్తగా చూడు. అండ్ రిలాక్స్డ్గా కూర్చున్నాను. ఏంటి? ఇద్దరికి ఫర్గివ్ చెప్పాను. ఓకే. తర్వాత ఏం జరిగింది? వాళ్ళు వెళ్ళిపోయారా? శ్రీకాంత్ కూర్చున్నట్టు అనిపిస్తున్నాడు, ఉమ్, కానీ ఏం కనిపించట్లేదు. ఉమ్, వాడు ఓకే. పక్కనే కూర్చున్నాడు. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఆ స్పేస్ షిప్ లో కనిపించిన ఆ మనిషి ఎవరు? జాగ్రత్తగా చూడు. ఎవరు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళడానికి వచ్చారో జాగ్రత్తగా చూడు.
మాస్క్ వేసుకున్నాడు, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు. ఎవరతను? అతను నార్మల్గానే అనిపిస్తున్నాడు. ఏమి ఎలాగా? నాకు ఇంకేం నార్మల్గానే అనిపిస్తున్నాడు. నాకేం ఫీలింగ్ ఏమి అనిపించట్లేదు. ఏ ఫీలింగ్ కలగట్లేదు. ఓకే, సరే. పూర్తి హీలింగ్ అయిన తర్వాత డివైన్ ప్లీజ్ ఈ అమ్మాయిని వాళ్ళ జర్నీస్లో కంటిన్యూ చేస్తూ ఈ అమ్మాయి జర్నీలో కంటిన్యూ చేసేలాగా దయచేసి చూడండి. ఈ అమ్మాయి జర్నీ తోటి కంటిన్యూ చేసేలాగా దయచేసి చూడండి. అందరినీ ఫర్గివ్ చేశాను. ఏంటి? నన్ను నేను ఫర్గివ్ చేసుకున్నాను. వెరీ గుడ్. నిన్ను నువ్వు ఫర్గివ్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు డివైన్. నేను ఈ జీవితం అద్భుతంగా పత్రిజీ నుంచి నీకు ఒక మెసేజ్ ఉంది, జాగ్రత్తగా గమనించు. చూడు ఆయన ఏం చెప్తున్నారు. నేను అద్భుతంగా ఈ సబ్జెక్ట్ని స్ప్రెడ్ చేయమని చెప్తున్నారు. అని చెప్తున్నారా? మరి నువ్వేం చేస్తున్నావు? భయపడి నీ సబ్జెక్ట్ని స్ప్రెడ్ చేయలేకపోతున్నావు కదా. ఇప్పుడు హెల్ప్ అడుగు. నాకు ఈ సబ్జెక్ట్ని స్ప్రెడ్ చేయడానికి మీ హెల్ప్ కావాలి అని అడుగు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు చూడు. ఆయన ఫేస్ కనిపిస్తుంది. ఉమ్, ఉమ్, ఉమ్. ఈరోజు చూసిన వీడియోలో మెసేజ్ చూడమంటున్నారు. ఏంటి ఈరోజు చూసిన వీడియో ఆ, 3G వీడియో ఆ, ఒకసారి అది చూడమని చెప్తున్నారు. మళ్ళీ ఇంకోసారి చూడమన్నారా నిన్ను? ఆ, సరే, చూస్తానని చెప్పు. అందరినీ మనస్ఫూర్తిగా ఫర్గివ్ చేస్తున్నాను. నన్ను నేను ఫర్గివ్ చేసుకుంటున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరి లైఫ్స్లో వాళ్ళు హాయిగా ముందుకు నడుస్తారు కదా. నీకు అవును. పూర్తి నమ్మకం పత్రిజీ ఇస్తున్నారు. ఇదే నమ్మకం ఒక చిన్న చిప్ రూపంలో నీ శరీరంలో, నీ సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టేస్తున్నారు. ఈ నమ్మకం ద్వారా నువ్వు అతను వచ్చినా ఏం చేసినా ఏమన్నా ఎలాంటి ఇంపాక్ట్ తీసుకోవు. నీ జీవితాన్ని నువ్వు సంపూర్ణంగా హాయిగా
నీ డ్యూటీస్ని నువ్వు కంప్లీట్ చేసి మళ్ళీ మీరిద్దరు మరొక జీవితాన్ని కలిసి తీర్చిదిద్దుకోవడానికి సిద్ధపడతారు. అంతవరకు నీవు ఎక్కడ ఎలాంటి గిల్ట్ లేకుండా జాయ్ఫుల్గా, హాయిగా, ఫియర్లెస్గా నీ జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. సిద్ధంగా ఉన్నావా ఈ చిప్ తీసుకోవడానికి? తప్పకుండా నేను సిద్ధంగా ఉన్నాను. వెరీ గుడ్. Dear Divine, please give her this tablet or chip that helps her go in her life fearlessly, successfully, powerfully. లెగమంటావా శైలజ? Mm, లెగమంటావా? పూర్తిగా బయటకు వచ్చేసావా? ఆగు ఒక నిమిషము, నేను నీ ఎనర్జీ